గుంటూరులో దేవరకొండ నాగేశ్వరరావు అనే వైసీపీ నేత అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నాగేశ్వరరావు తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడని ఓ మహిళ ఆరోపించింది. అతని అరాచకాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత నాగేశ్వరరావు నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటున్న బాధిత మహిళతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గుంటూరులో వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు రకాలుగా కేసుల రూపంలో బయటికి రాగా ఇప్పుడు తాజాగా గుంటూరు నగరానికి చెందిన ఒక మహిళా బాధితురాలు ఎస్పీని కలిసి వైసీపీ నేత నాగేశ్వరరావు చేసిన అరాచకాల అకృత్యాలపై కూడా ఫిర్యాదు చేసింది. అదే మహిళ ఇప్పుడు మరొకసారి తనకు జరుగుతున్న అన్యాయం, వేధింపులు, అక్రమాలపై కూడా మీడియా వద్దకు తమ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అసలు ఈ వైసీపీ నేత నాగేశ్వరరావు చేసిన అరాచకాలు ఏంటి, ఆ నాగేశ్వరరావు వల్ల ఆమె కానీ ఆ కుటుంబం పడిన ఇబ్బందులు ఏంటి అనేది కూడా మనం బాధితురాల నుంచి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి మీ పేరు ఏంటి, అసలు ఏ నాగేశ్వరరావుకి మీకు ఏంటి ఇబ్బంది? సార్, షాప్కి వస్తా ఒక కస్టమర్ లాగా వస్తా నన్ను నా ఫోన్ నెంబరు అవి తీసుకున్నారు సార్. దొంగలు పడ్డారు, మీకేం తెలియదు, నేను వైసీపీ నాయకుడిని, నేను చూసుకుంటాను అని చెప్పి వాట్సాప్ నెంబర్ తీసుకున్నారు సార్. ఒక విధంగా మాట్లాడతా అలా చేయి పట్టుకుంటా అలా చేసి నన్ను బలవంతం చేశాడు సార్. బలవంతం చేసిన వీడియోస్ తీసుకున్నాడు. తనకి ఇష్టం వచ్చినట్టు ఉండకపోతే ఈ వీడియోలు చూపిస్తాను మీ ఆయనకి అని చెప్పేసి భయపెట్టాడు. సరేలే అని చెప్పేసి అలాగే ఉన్నాను. మనీ పరంగా నాకు ఇంత కావాలని అడిగాడు. సరేలని అది కూడా ఊరుకున్నాను. చాలా విధాలుగా సార్, అది చెప్పలేని చాలా విధాలుగా నన్ను చేయమని బలవంత పెట్టాడు. నేను చేయలేనన్నా కానీ నువ్వు చేయాల్సిందే, లేకపోతే ఈ వాట్సాప్ పెడతా, వీడియోలు పెడతా, ఇప్పుడే గుండె పగిలిసి వస్తాడు వాడు, ఇప్పుడే నీ మొత్తం పరువు మొత్తం పోయిద్ది, నిన్ను పిల్లలు అసహించుకుంటారు, నీ కస్టమర్లు అసహించుకుంటారు, నువ్వు షాప్లో కూడా ఉండలేవు అని చెప్పేసి అన్నాడు. అయ్యో, ఇది ఆ బతుకు తెరువు కదా, ఆధారం పోతే అట్టాని అట్లాగే భరిస్తూ వచ్చాను సార్. అలా భరిస్తా వచ్చినా నువ్వు చచ్చిపోవాలి అని నన్ను మొదలుపెట్టాడు. నువ్వు చచ్చిపోతావా, వాడిని నన్ను చంపమంటావా? ఎవరిని చంపమని చెప్పాడమ్మా? మా ఆయన్ని సార్. మీ భర్తను చంపాలని ఒక ప్రయత్నం చేశారని చెప్పారు కదా, ఎవరు చెప్పారు, ఎలా ప్రయత్నం చేశారమ్మా? సార్, అతను కుక్క ఇంజెక్షన్ అని చెప్పేసి విజయవాడ నుంచి ఎవరి చేత తెప్పించాడు సార్. ఆ కుక్క ఇంజెక్షన్ ద్వారా చేయడానికి చాలా రోజులు మా వీధిలోనే నుంచొని ఇద్దరి మీద బండి మీద నుంచోబెట్టి కర్రతోటి సూరిగుట్టి రెడీగా ఉండేవాళ్ళు సార్. నాకు చెప్పాడు, నువ్వు దిగిపో అనేవాడు. నేను దిగలేను, నేను ఎందుకు దిగుతాను బండి అని చెప్పేసి నేను దిగలేదు సార్. అసలు ఈ నాగేశ్వరరావు ఎవరు, ఏ ఊరు, మీకు ఎట్లా పరిచయం? అసలు వెంగళాయపాలెం సార్ తనది. వెంగళాయపాలెం అయితే తను సరుకులు కొనడానికి వస్తా ఒక 5 days వచ్చేసి అలా దొంగతనం చేపించాడు సార్. దొంగతనం చేపించిన తర్వాత ఇలా మీకు దొంగతనం జరిగిందంట కదా, ఏంది అని చెప్పి అడిగేవాడు. మేము కంప్లైంట్ ఇచ్చాను సార్, వెళ్తున్నారు మా వారు అని చెప్పాను. వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబరు ఇవ్వమని అడిగాడు. అలా ఇచ్చాను సార్. నేను ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ ద్వారా ఇంకా ఎక్కువ మాట్లాడడం, ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం, నాకు భయం వేసి ఫోన్ ఎత్తేసి ఇంకా మీ వారు ఇట్లాంటోడు అలాంటోడు అని చెప్పేసి నా దగ్గరే చండాలంగా మాట్లాడడం, వాడు రమ్మంటే రావట్లేదు అని చెప్పి ఇలా బలవంతం చేసి ఒకరోజు చేయబట్టుకొని ఇలా ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు ఎప్పుడు పోలీసులు చెప్పాలి, పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలని ఆలోచన ఎప్పుడు రాలేదు మీకు? నేను అనేది నా విషయం, నేను అక్కడ ఒక గౌరవంగా బతకాలనుకున్నాను సార్. ఇంత దారుణంగా, ఇంత చండాలంగా నా జీవితాన్ని ఇంత నాశనం చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు సార్ అసలుకి. ఇప్పుడు మీరు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ చేశారు కదా, దయచేసి దాదాపు 10 రోజులు కావస్తుంది కానీ ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదా? తీసుకుంటున్నారు సార్. వాళ్ళు చూస్తున్నాము అంటే దొరకట్లేదు అని అంటున్నారు సార్. వాళ్ళు రెయ్యం మొగులు కష్టపడి నా పిల్లలు 4 సంవత్సరాల నుంచి ఒక్క ముద్ద, రాత్రిపూట ఒక్క ముద్ద అన్నం తినేవారు సార్. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే నిద్రపోతారు సార్. అయినా సరే పిల్లలు చదువుకోవడానికి కావాలని చెప్పి నేను అంత 10:30 కాదు 11 అయినా నేను కష్టమని పోగొట్టుకోకూడదు, బేరం పోగొట్టుకోకూడదు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టాను సార్. అది ఆ కూడబెట్టిన డబ్బులు వాడు తీసుకెళ్ళి మమ్మల్ని అన్యాయం చేశాడు సార్. ఆ రూపాయి అనేది వసూలు చేసి అనాథాశ్రమంకి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. కష్టపడి మళ్ళీ అయినా మేము సంపాదించుకుంటాం. ఇది మొత్తానికి గుంటూరు నగరం శివరలోని వెంగళాయపాలెనికి చెందిన వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు